తిరుమల ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఏదో తెలియని ఓ ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది కదూ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎందుకో అంతలా ఆకర్షితులవుతారు. అసలు ఆ కొండమీద ఉన్న ఆలయం లోపల ఏముంది? సరే, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వర్చువల్ యాత్ర చేద్దాం. ఆ ఆలయం లోపలికి వెళ్ళి దాని విశేషాలేంటో తెలుసుకుందాం. పదండి. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి. 235 మిలియన్లకు పైగా. వామ్మో! ఇది కేవలం ఒక లెక్క కాదు. ఇది తరతరాలుగా, శతాబ్దాలుగా ఆ వెంకన్న మీద నమ్మకంతో కొండెక్కిన కోట్లాది మంది భక్తుల కథ. వాళ్ల ప్రయాణం, వాళ్ల విశ్వాసం, వాళ్ల మొక్కులు అన్నీ ఈ ఒక్క సంఖ్యలో ఉన్నాయి. మరి ఇంతమంది నమ్మకాన్ని చూరగన్న ఆ ఆలయ ప్రయాణం అసలు ఎక్కడ మొదలవుతుందో మీకు తెలుసా? చాలామంది అనుకుంటారు తిరుమల యాత్ర అంటే నేరుగా శ్రీవారి ఆలయంలోకి వెళ్లడమే అని. కానీ అసలు విషయమేంటంటే మన ప్రయాణం ప్రధాన ఆలయం బయటే మొదలవుతుంది. అవును, పురాణాల ప్రకారం ప్రతి ఒక్క భక్తుడు తప్పనిసరిగా పాటించాల్సిన ఒక మొదటి నియమం, ఒక మొదటి అడుగు ఉంది. అదేంటో చూద్దాం. తిరుమల అంటే పవిత్రమైన కొండ. 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి ఈ కొండను తన నివాసంగా ఎంచుకున్నారని నమ్మకం. పేరులోనే అంత పవిత్రత ఉంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడికి వచ్చినవాళ్లు ముందుగా దర్శించుకోవలసింది శ్రీవారిని కాదు, మరి ఇంకెవర్ని? అసలు కథ ఏంటంటే, పురాణాల ప్రకారం ఈ తిరుమల కొండకు అసలు యజమాని శ్రీ వరాహస్వామి అట. ఆయన దగ్గరకే శ్రీ వెంకటేశ్వరస్వామి వచ్చి ఇక్కడ నివసించడానికి స్థలం అడిగారట. దానికి ఆయన అంగీకరిస్తూ ఒకే ఒక్క షరతు పెట్టారు. అదేంటంటే, తన దర్శనానికి వచ్చే భక్తులందరూ ముందుగా నీకు మొదటి పూజ చేసి నైవేద్యం సమర్పించిన తర్వాతే నా దగ్గరికి రావాలి అని శ్రీవారు వరాహస్వామికి మాట ఇచ్చారట. అందుకే అప్పట్నుంచి ఇప్పటివరకు తిరుమల యాత్రలో మొదటి దర్శనం వరాహస్వామిదే. ఇది ఒక రకంగా కృతజ్ఞత చూపించడం లాంటిదనమాట. సరే, వరాహస్వామి దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం అసలైన శ్రీవారి ఆలయం వైపు అడుగులు వేస్తున్నాం. ఆలయ ప్రధాన ప్రవేశద్వారం, మహాద్వారం దగ్గరికొచ్చేశాము. ఇక్కడనుంచి మన అసలు ఆలయ యాత్ర మొదలవుతుంది. దీన్నే మహాద్వారం అనంటారు. చూడండి, ఏకంగా 50 అడుగుల ఎత్తు. ఎంత గంభీరంగా ఉందో కదా. దీని ముందు నిలబడితే చాలు, మనం వేరే లోకంలోకి, ఒక దైవిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నామన్న ఫీలింగ్ వస్తుంది. ఇరువైపులా శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు కనిపిస్తున్నాయా? వీళ్లే స్వామివారి అనంతమైన సంపదకు కాపలాదారులు. ఈ మహాద్వారం కేవలం ప్రవేశం మాత్రమే కాదు. ఇక్కడ్నుంచి లోపలికి 3 ద్వారాలుంటాయి. ఇత్తడి, వెండి, చివరిగా బంగారు ద్వారం. ఒక్కో అడుగు వేస్తుంటే చరిత్ర మనల్ని పలకరిస్తున్నట్టే ఉంటుంది. ఆ ద్వారం దాటి లోపలికి రాగానే మనల్ని ఎవరు పలకరిస్తున్నారో చూడండి. సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తన 2 దేవేరులతో కలిసి. ఇవి మామూలు విగ్రహాలు కాదండోయ్. 1517లో ఆయనే స్వయంగా వీటినిక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఎంత పెద్ద చక్రవర్తి అయినా ఆ దేవుడి ముందు తానొక భక్తుడని మాత్రమే అని చాటి చెప్పిన సందర్భమిది. నిజంగా గ్రేట్ కదా. రాయలవారికి నమస్కరించి మనం ఇప్పుడు ఆలయంలోని మొదటి ప్రదక్షిణ మార్గంలోకి వెళ్దాం. మన యాత్ర ఇప్పుడు మరింత లోపలికి సాగుతోంది. ఈ నడవాను సంపంగి ప్రదక్షిణ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? పూర్వం ఈ దారంతా సువాసనలు వెదజల్లే సంపంగి పూలతోటలతో నిండి ఉండేదట. స్వామివారి రోజువారీ అలంకరణకు పూలన్నీ ఇక్కడినుంచే వెళ్లేవి. ఊహించుకోండి, ఆ దారిలో నడుస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. భక్తితో పాటు పరిమళం కూడా మనసుని నింపేస్తుంది. ఈ సంపంగి ప్రదక్షిణ మార్గంలో నడుస్తుంటే మనకు చాలా ముఖ్యమైన ప్రదేశాలు కల్పిస్తాయి. ఇదిగో, ఇదే బంగారు ధ్వజస్తంభం. బ్రహ్మోత్సవాలలాంటి పెద్ద పెద్ద పండుగలప్పుడు దేవతలందర్నీ ఆహ్వానిస్తూ ఇక్కడే జెండా ఎగరేస్తారు. దాని పక్కనే ఉండేది బలిపీఠం, అంటే స్వామికి నైవేద్యం సమర్పించే ప్రదేశం. ఇంకాస్త ముందుకు వెళ్తే వాసన వస్తోందా? అదే పడిపోటు, అంటే ఆలయ వంటశాల. మనందరికీ ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డూ తయారయ్యేది ఇక్కడే. స్వామివారి పూజకు కావలసినవన్నీ దాచే ఉగ్రాణం, అంటే స్టోర్ హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఈ ప్రదేశం ఆలయానికి ఒక రకంగా ఆపరేషన్ సెంటర్ లాంటిది. సరే, బయటి ప్రాంగణాలు దాటేశాం. ఇప్పుడు మనం ఆలయంలోకెల్లా అత్యంత పవిత్రమైన ప్రదేశానికి, అంటే గర్భగుడికి దగ్గరవుతున్నాం. మనసులో తెలియని ఓ ఉత్కంఠ, ఓ ఆతృత మొదలవుతాయి కదా. ఆ స్వామిని చూడబోతున్నామనే భావన మనల్ని నిలవనీయదు. గర్భగుడికి వెళ్లే దారిలో మనల్ని పలకరించే మొదటి ద్వారం ఇదిగో, ఈ వెండివాకిలి. దీని తలుపులు చూశారా?
1929లో పూర్తిగా వెండితో తాపడం చేశారట. ఈ వెండి తలుపులు దాటుతున్నామంటే మన స్వామివారికి ఇంకొంచెం దగ్గరవుతున్నామని అర్థం. ఇది దాటితే ఇక చివరి అంకమే. వెండి వాకిలి దాటేశాం. మన ముందు ఇప్పుడు తలుపులు మూసి ఉన్న బంగారు వాకిలి, అంటే బంగారు ద్వారం. దీని వెనుకే ఉంది అసలైన అద్భుతం. కోట్లాది మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేది, గంటల తరబడి క్యూలో నిలబడేది ఒక్క క్షణంపాటు ఆయన్ని చూడటానికే. ఇంతకీ ఆ బంగారు తలుపులు వెనుక ఎవరున్నారు? ఏం జరుగుతోంది? ఆ బంగారు తలుపులు తెరుచుకున్నాయి. మనం మన యాత్రలో అత్యంత పవిత్రమైన గమ్యానికి, గర్భగుడిలోకి అడుగుపెట్టాం. ఇదే ఆనందనిలయం. ఈ గర్భగుడినే ఆనందనిలయం అని అంటారు. అంటే ఆనందానికి నిలయం. ఇక్కడ మనం చూస్తున్న ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి విగ్రహం. దీన్ని ఏ మనిషి చెక్కలేదు. ఇది స్వయంగా భూమి నుంచి ఉద్భవించింది. అందుకే ఆయన్ని స్వయంభూ అని పిలుస్తారు. ఈ దర్శనభాగ్యం కలగడమే కదా భక్తులకు నిజమైన ఆనందం. ఒక ప్రశ్న రావచ్చు, స్వామివారు స్వయంభూ గర్భగుడి దాటి బయటికి రారు కదా, మరి బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు ఎలా చేస్తారు? మంచి ప్రశ్న. దానికోసమే ప్రత్యేకంగా ఉత్సవమూర్తులున్నారు. చూడండి, ప్రతిరోజు రాత్రి పవళింపు సేవ చేసేది ఈ వెండి విగ్రహం భోగ శ్రీనివాసమూర్తి. ఇక మనం టీవీల్లో చూసే పెద్ద పెద్ద ఊరేగింపులన్నింటిలో బయటకొచ్చేది మలయప్పస్వామి. పూర్వం ఉగ్రశ్రీనివాసమూర్తిని ఊరేగించేవారట. కాని కొన్ని అపశకునాలు జరగడంతో 14వ శతాబ్దంలో దాన్ని ఆపేశారు. సో ప్రతి వేడుకకు, ప్రతి సేవకు ఒక ప్రత్యేక మూర్తుంటారన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఆలయ నిర్మాణం, విగ్రహాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ ఆలయానికి ప్రాణం పోసేవి కథలు. అలాంటి ఒక శక్తివంతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, ఆలయంలో ఈరోజికి మనం చూడగలిగే ఒక నిజం. రామానుజాచార్యులు చెప్పినట్టు మన శ్రీవారు అలంకారప్రియుడు. అంటే అలంకరణలంటే ఆయనకు చాలా ఇష్టం. ముఖ్యంగా పూలంటే మరీ ఇష్టం. ఈ ఇష్టమే అనంతాళ్వారనే ఒక గొప్ప భక్తుడి కథకు దారితీసింది. అనంతాళ్వార్ అనే భక్తుడు స్వామివారికి రోజూ పూలు సమర్పించడం కోసం ఒక తోటను పెంచేవాడు. ఒకరోజు ఆ తోట కోసం చెరువు తవ్వుతుంటే ఒక చిన్న పిల్లాడు వచ్చి నేను సాయం చేస్తానన్నాడు. అనంతాళ్వారు వద్దు, ఇది స్వామిసేవ, నేనే చేస్తాను అన్నాడు. కాని ఆ పిల్లాడు వినకుండా పదే పదే సాయం చేస్తూనే ఉన్నాడు. దాంతో కోపం వచ్చిన అనంతాళ్వార్ చేతిలో ఉన్న పారను ఆ పిల్లాడి మీదకు విసిరాడు. అది నేరుగా వెళ్లి ఆ పిల్లాడి గడ్డానికి తగిలి గాయమైంది. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లిన అనంతాళ్వార్కి షాక్. గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం గడ్డం నుంచి రక్తం గారుతోంది. అప్పుడు అర్థమైందాయనికి, వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీవారే అని. వెంటనే పరుగెత్తుకెళ్లి ఆ గాయానికి పచ్చకర్పూరం అద్దాడు. నమ్మండి, ఆ రోజునుంచి ఈ రోజు వరకు ప్రతిరోజూ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం పెట్టే ఆచారం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు, అనంతాళ్వార్ విసిన్న ఆ పారను ఇప్పటికీ మనం ఆలయ గోడపై చూడొచ్చు. అంటే ఆలోచించండి, ఒక భక్తుడి చర్య దేవుడి విగ్రహంపై శాశ్వతమైన గుర్తుగా మిగిలిపోయింది. స్వామివారి గడ్డంపై ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండేది ఎంత బలమైన, ఎంత వ్యక్తిగతమైన బంధమో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? నిజమే కదా. అనంతాళ్వార్లాంటి భక్తుల కథలు, వాళ్ల నమ్మకాలు, ఇవే కదా ఒక రాతి కట్టడాన్ని ఒక సజీవ పుణ్యక్షేత్రంగా మార్చేది. ఈ కథలే కదా మనల్ని అంత దూరం నుంచి అక్కడికి నడిపించేది. దీని గురించి ఆలోచించండి. చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను నొక్కడం మరియు మరిన్ని అద్భుతమైన సాహసాల కోసం నా ట్రావెల్ గైడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ మద్దతు నన్ను కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి మరియు మీతో పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. తదుపరి యాత్రలో కలుద్దాం.